నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగమునందు మొదటి శ్లోకము తాత్పర్యం. ముందుగా ఈ అధ్యాయం గురించి ఉపోద్ఘాతం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఇది భగవద్గీతలో ఆఖరి అధ్యాయం. ఈ అధ్యాయంలో పరమాత్మ మోక్షము, సన్యాసము వీటి గురించి వివరిస్తున్నారు. అందుకే దీనిని మోక్ష సన్యాస యోగము అని పేరు. దీనికి ఒక విధంగా అర్థం చెప్పుకోవచ్చు. మోక్షం కావాలి అని అనుకోవడం కూడా ఒక కోరిక, సాత్వికమైన కోరిక. ఆ కోరిక కూడా వదిలిపెట్టాలి. పూర్తిగా నిర్గుణత్వం పొందాలి. పరమాత్మ నిర్గుణులు కాబట్టి నిర్గుణత్వం పొందిన వారే పరమాత్మను చేరుకోగలరు. భగవద్గీత మొదటి అధ్యాయంలో ఈ గీత ఎవరికి ఏ సందర్భంలో ఏ కారణం చేత ఏ ప్రకారంగా చెప్పవలసి వచ్చింది అనే విషయం తెలియజేశారు. రెండవ అధ్యాయంలో ఈ గీతలు ఏ విషయాలు చెప్పబడ్డాయి అనే విషయ సూచిక ఇవ్వబడింది. 3 నుండి 15వ అధ్యాయం వరకు గీత చెప్పబడింది. 16, 17 అధ్యాయాలలో గీతలో చెప్పబడిన కొన్ని పదాలకు వివరణ అనుబంధాలుగా ఇవ్వబడ్డాయి. 18 అధ్యాయంలో గీతలో చెప్పబడిన విషయాలన్నీ సంగ్రహంగా ఇవ్వబడ్డాయి. గీత యొక్క సారం అంతా ఈ 18వ అధ్యాయంలో చెప్పబడింది. అంతేకాకుండా ఈ భగవద్గీతలో వ్యాసుల వారు కర్మ, భక్తి, జ్ఞాన యుగముల గురించి, జీవుడు పరమాత్మలో ఎలా ఐక్యమవుతాడనే వాటి గురించి, మానవ ప్రయత్నము, పరమాత్మ అనుగ్రహము, ఆ అనుగ్రహము కావాలంటే మనము చేయవలసిన క్రియలు మొదలగు వాటి గురించి తెలియజేశారు. తరువాత ఓం తత్సత్ అనే మహావాక్యము గురించి వివరించారు. మానవ ప్రయత్నము, దైవానుగ్రహం ఈ రెండూ కావాలంటే మానవ విలువలు పాటించడం, వీటి గురించి కూడా తెలియజేశారు. ఈ ఆఖరి అధ్యాయంలో పైన చెప్పబడిన వాటి గురించి మరలా ఒకసారి సంగ్రహంగా తెలియజేశారు. ఈ అధ్యాయంలో మొదటి శ్లోకం అర్జున ఉవాచ సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం త్యాగస్య చ హృషీకేశ పృథక్ కేశి నిఘాదన. తాత్పర్యం: ఇక్కడ అర్జునుడు ఓ హృషీకేశ అని సంబోధించి ఇలా అడుగుతున్నాడు. హృషీకములు అంటే ఇంద్రియములకు అధిపతైన వాడా? కేశి నిగాధన, కేసి అనే రాక్షసుని చంపినవాడా? కృష్ణ, నువ్వు సన్యాసము, త్యాగము అనే 2 మాటలు చెప్పావు కదా, అవేమిటి? వాటి అర్థమేమిటి? వాడి తత్వములు ఏమిటి? వాటిని ఎవరు, ఎప్పుడు, ఎలా ఆచరించాలి? ఈ విషయాలు కూడా చెప్పు అని అడిగాడు అర్జునుడు. ఈ 2 విషయాలు కృష్ణుడు అర్జునుడికి ఇదివరకే చెప్పి ఉన్నాడు. ఆ 2 విషయాలే కాకుండా ఇంకా ఎన్నో విషయాలు చెప్పాడు. కానీ అర్జునుడు ఈ 2 మాటల అర్థాల గురించి మాత్రమే అడిగాడు. అంటే అర్జునుడికి మొదటి నుండి యుద్ధం మానేయాలని కోరిక బలంగా ఉంది. యుద్ధం మానేసి వెనక్కి తిరిగిపోవాలి. అంటే తన క్షత్రియ ధర్మాన్ని త్యాగం చెయ్యాలి, వదిలిపెట్టాలి. ఇదే అర్జునుని మనసులో గాఢంగా పాతుకుపోయిన విషయం. అందుకని ఈ 2 విషయాల గురించి మాత్రమే మరలా అర్జునుడు అడిగాడు. అర్జునుడి ఆంతర్యం గ్రహించిన కృష్ణుడు ఈ 2 విషయాలే కాకుండా తాను చెప్పిన ఆధ్యాత్మిక విషయాలన్నీ ఈ అధ్యాయంలో ఒకసారి పునశ్చరణ చేశాడు. అంటే మరలా గీతను అంత సంగ్రహంగా చెప్పాడు. ఈ రోజుల్లో కూడా సంసార బాధలు, కుటుంబ బాధలు తట్టుకోలేక బంధాలు, అనుబంధాలు తెంచుకొని ఇల్లు వదిలి పారిపోయిన వాళ్ళు ఉన్నారు. అప్పుల బాధలు పడలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళ గురించి వింటున్నాం. లేకపోతే ఐపీ పెట్టి కనబడకుండా పోవడం చేస్తున్నారు. అంటే కష్టాలను ఎదుర్కోవడం మానేసి పిరికి పందల్లా తమ కష్టాల నుండి సుదూర తీరాలకు పారిపోతున్నారు. ప్రస్తుతం అర్జుని విషాదం నేటి సంసార బాధలకు ప్రతీక. అందుకే అర్జునుడు ఈ విషాదము నుండి పారిపోవాలని మనసులో గాఢంగా నమ్ముకున్నాడు. కాబట్టి కృష్ణుని ఈ 2 విషయాలు మాత్రమే అడిగాడు. ఈ శ్లోకంలో వ్యాసుల వారు 3 సంబోధనలు వాడారు. మహాబాహో అంటే గొప్పవైన భుజములు కలవాడా? హృషీకేశ ఇంద్రియాలకు అధిపతి అయినవాడా?
కేశి నిఘాదన, కేశి అనే రాక్షసుని చంపినవాడా? అర్జునుడు అడిగిన ప్రశ్నలకు అర్థం ఈ 3 సంబోధనలలోనే ఇమిడ్చాడు వ్యాసుల వారు. మహాబాహో అంటే కేవలం బాహుబలము పరాక్రమము ఉంటే ప్రయోజనము లేదు, మనోబలం కూడా ఉండాలి. ఆ మనోబలంతో ఇంద్రియములను అదుపులో పెట్టుకోవాలి. అప్పుడు ఏ విషాదము ఉండదు, సన్యాసముతో పని లేదు, ఏ త్యాగము అవసరం లేదు. నీవు నీ లోపల ఉన్న ఇంద్రియాలను అనే శత్రువులను జయించకుండా విషాదం పొందితే ప్రయోజనము లేదు. అన్నిటికన్నా ముందు నీలో ఉన్న అహంకారము అవివేకము అనే రాక్షసుని జయించు. అప్పుడు నీ కర్తవ్యము నీకు బోధపడుతుంది. అందరినీ నీవే చంపుతానని అహంకరించకు. వీళ్ళంతా వారి వారి పూర్వ జన్మలలో చేసుకున్న కర్మలను బట్టి ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకప్పుడు మరణించడం తప్పదు. అందరూ నీ చేత చంపబడతారనే అజ్ఞానం వదిలిపెట్టు. నీవు కేవలం నిమిత్త మాత్రుడవు అనే విషయాలను ఈ సంబోధనల ద్వారా సూచించారు వ్యాసుల వారు. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.